హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు జరుగుతున్న ప్రోమో ప్లస్ లైవ్ అప్డేట్స్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఇవ్వడానికి నేను వచ్చానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే ఇప్పటి వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కూడా కొట్టండి. మీకు ఆ, ఈ ఈ సారీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏబీ లాస్ ఉండదండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ గుడ్ కంటెంట్ ఫ్రమ్ దిస్ ఛానల్. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ నేను ప్రోమోలో ఏం చేశారు అంటే ఇప్పటి వరకు 3 టీమ్స్గా డివైడ్ అయ్యారు. 3 టీమ్స్లో ఈవెన్ టీమ్స్ కూడా డిసైడ్ అయిపోయాయి. అండ్ 1 గేమ్ కూడా అయిపోయింది, లేదా హాకీ స్టిక్ తీసుకొని ఆపేది. సో ఇక్కడ అభయ్ గారు మంచిగా ఆడారు. సో ఆ, వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. అభయ్ గారు మంచిగా ఆడడం వల్ల యష్మి టీంకి ఒక పాయింట్ వచ్చింది. సో నైనికా టీం వాళ్ళు ఓడిపోయారు. సో 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 సెకండ్ గేమ్ ఏం పెట్టారు అంటే రింగ్స్ వేసుకొని బాడీకి టచ్ అవుతూ రింగ్స్ వేసుకొని ఆ రింగ్స్ ఎవరైతే షార్ట్ టైంలో పాస్ చేస్తారో వాళ్ళే ఆ టీం గెలిచినట్టు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే చేత్తో టచ్ చేయకూడదు, అండ్ హెడ్ మీద కూడా నోట్తో పట్టుకొని హెడ్ మీద పెట్టుకోవాలి తప్ప చేత్తో టచ్ చేయకూడదు అనేది ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ తెలివిగా నైనికా టీం వాళ్ళు ఏం చేశారంటే ముందు నిఖిల్ని వెళ్ళి, బికాజ్ హీఈస్ ద సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం కాబట్టి నిఖిల్ దగ్గరికి వెళ్ళి అడిగారు ఇంకా ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా అంటే లేవు, అవి మీరు చేత్తో పట్టుకోకూడదు, బాడీ బాడీ మీద నుంచి వెళ్ళాలి తప్ప చేత్తో పెట్టుకోకూడదు అని చెప్పారు. సో ఏదో వాళ్ళేమి ఆ, వాళ్ళేం స్ట్రాటజీ చేశారో నేను మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ తర్వాత ఇంకొంచెం ఒక 2 minutes తర్వాత చెప్తాను. సో ఈ మీన్ వైల్ బజర్ మోగింది, టాస్క్ అయితే స్టార్ట్ అయ్యింది. సో యష్మి టీం వాళ్ళు ఏం చేశారు అంటే బాడీ మొత్తం టచ్ అవ్వాలి, పై నుంచి కింద వరకు, తల మీద నుంచి కింద వరకు వెళ్ళి మళ్ళీ కింద నుంచి నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ పాస్ చేసుకోవాలి అన్నట్టు అనుకుని యష్మి టీం వాళ్ళు మొత్తం కొంచెం లేట్ చేశారనమాట. మొత్తం ఇలా పర్ఫెక్ట్గా చేద్దాం అన్నట్టు. బట్ యష్మి టీం వాళ్ళు ఆల్రెడీ 2 times హ్యాండ్తో తల మీద పెట్టుకున్నారు. అది లైవ్లో మీకు క్లియర్గా కనిపిస్తుందండి. మేబీ అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ లైవ్లో అయితే కనిపిస్తుంది మీకు. అదే నైనికా టీం వాళ్ళు అయితే ముందు నుంచి కూడా ఇది సంచాలక అబ్జర్వ్ చేయలేదు, ఇంకా సోనియా వాళ్ళు, మణికంఠ కానీ ఇంకా ఎవరు కానీ అది అబ్జర్వ్ చేయలేదండి. సో నైనికా టీం వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు నోట్తో నుంచే ఆ రింగ్ని తీసుకొని తల మీద పెట్టుకుంటారు. బట్ దే ఆర్ పాసింగ్ తల మీద నుంచి ఇంకొక అలాగా పాస్ చేయడం, బాడీ మొత్తం పాస్ చేయకుండా తల మీద నుంచి పాస్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం సెకండ్స్ ఆఫ్ టైం అయినా మీకు త్వరగా అయిపోతుంది కదా. సో అలాగా నబీల్ లాస్ట్కి అది కంప్లీట్ చేశాడనమాట. సో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డ్యూరేషన్, స్మాల్ డ్యూరేషన్స్తో ఈ నబీల్ వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు అభయ్ చూస్తాడు ఎలాగా వీళ్ళు బాడీ మొత్తం చేయలేదు, ఓన్లీ తల మీద నుంచి కింద వేశారు అన్నట్టు చేస్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఏం చెప్తారు, సారీ సో ఇప్పుడు వీళ్ళు నైనికా వాళ్ళు ఏం చెప్తారంటే అది మా స్ట్రాటజీ, మేము బాడీ మొత్తం బాడీ టచ్ అవ్వాలి అని చెప్పారు, చేతుల నుంచి పట్టుకోకూడదు, చేతుల నుంచి తల మీద వేసుకోకూడదు అని చెప్పారు. సో మేము చేతుల నుంచి పట్టుకోలేదు. ఈవెన్ విష్ణుప్రియ కూడా మీకు ప్రోమోలో చెప్తూ ఉంటుంది అనమాట, మేము చేతుల నుంచి పట్టుకోలేదు, బాడీ నుంచి పాస్ చేయం, తల కూడా బాడీలో ఒక పార్ట్, బాడీ మాత్రమే. నేనైతే బాడీ మొత్తం చేయాలని అక్కడ ఏమి రాసిలేదు. సో డెఫినెట్లీ మేమైతే అకార్డింగ్ టు ద రూల్స్ వెళ్ళాము. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం కనిపించాయి ఈ టాస్క్లో అంటే వాళ్ళు వాళ్ళు 2 times చేతి నుంచి ఇలాగ రింగ్ తల మీద వేసుకోవడం అనేది రికార్డ్ అయింది కాబట్టి, సో కంపేర్ టు దిస్ అది ఒక పెద్ద బ్లండర్ కాబట్టి, సో నైనికా వాళ్ళు గెలవడం జరిగింది. ఈవెన్ సంచాలకుగా ఉన్న నిఖిల్ గారు కూడా అదే డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో అప్పుడు నిఖిల్కి ప్లస్ యష్మికి కొంచెం ఒక చిన్న చిన్న గొడవ జరుగుతాయి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మీరు మీ మీ సంచాలక మీ డిసిషన్స్ కదా అలా అంటుంది. సో ఇక్కడ ఏం మనకు అర్థమవుతుందంటే ఇక్కడ మనం ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డీప్గా అబ్జర్వ్ చేయాలి. నేనైతే ముందు నుంచి ఎలా అనుకున్నాను, వీళ్ళు ఇంకోటి ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ముందే ఫ్రెండ్స్, సో ఈ బ్యాచ్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు అలా అనుకున్నాను. అలా ఈవెన్ జనాల్లో కూడా అది అలా పోర్ట్రే అయింది తప్ప ఇక్కడ ఏమనిపిస్తుంది, అతను తీసుకోవాలనుకుంటే నిర్ణయము యష్మి వాళ్ళకి ఫేవర్గా చెప్పొచ్చు, ఎందుకు వాళ్ళు తల మీద నుంచి పాస్ చేశారు, వీళ్ళు కొంచెం లేట్ అయినా కానీ మొత్తం బాడీ మొత్తం ఆ రింగ్స్ పాస్ చేసుకొని బయటకు వేశారు కాబట్టి వీళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఇవ్వచ్చు అనుకుంటే. బట్ నిఖిల్ అయితే అలా చేయలేదు. సో నిఖిల్ ఇక్కడ చాలా ఒక సంచాలకంగా మంచి డిసిషన్ తీసుకున్నాడు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సెకండ్ గేమ్లో ఇక్కడ సెకండ్ గేమ్లో నైని వాళ్ళు
విన్ అయ్యారన్నమాట. అంటే 1 పాయింట్ ఫర్ యష్మి, 1 పాయింట్ ఫర్ నైని నైనిక. సో ఇక్కడ మరి ఈ జడ్జిమెంట్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఒక థర్డ్ రౌండ్ కూడా పెట్టారు. ఆ థర్డ్ రౌండ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇలా పందిరిలాగా వేసి దానికి ఇలాగా తాళ్ళు మొత్తం కట్టేసి తాళ్ళలోంచి చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట. ఆ తాళ్ళల్లోంచి లోపలికి వెళ్ళి అటు సైడ్ ఒక ఇటుకరాయి పెట్టాలి. ఎవరైతే ఫస్ట్ 5 ఇటుకరాలు పెడతారో అప్పుడు ఆ టీం గెలిచినట్టు. ఈ గేమ్లో మొత్తానికి ఆ టీం గెలిచినట్టు. అప్పుడు ఆ టీం గెలిచినట్టు కాబట్టి మామూలుగా ఈ టూ టూ టీమ్స్ వాళ్ళు బాగానే ప్లే చేస్తారు. బట్ మీన్ వైల్ పృథ్వీ గారు నైనిక వాళ్ళ టీంలో పేర్చిన ఇటుకరాలని ఇలాగా షేక్ చేస్తారు. అవి అయితే పడిపోతాయండి. బట్ సో పృథ్వీ గారు నైనిక వాళ్ళు పెట్టిన బ్రిక్స్ ఇలా ఊపేస్తారు. సో అవి పడిపోతాయి. బట్ ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఎందుకంటే వాళ్ళు అలా చేసినప్పుడు, పృథ్వీ అలా చేసినప్పుడు నైనిక వాళ్ళ టీం వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? డెఫినెట్లీ వాళ్ళు కూడా వచ్చి నబిల్ వీళ్ళు వచ్చి మొత్తం డెఫినెట్లీ కూడా పడేస్తారు. సో దే ఇస్ నో పాయింట్. అది మంచి స్ట్రాటజీ అయితే కాదు. దాని తర్వాత వీళ్ళు ఎంత చేసినా కానీ బట్ ఫైనల్లీ ఇప్పుడు టాస్క్లో ఈ ఫైనల్ టాస్క్లో గెలిచింది ఎవరు అంటే యష్మి టీం వాళ్ళు. సో యష్మి టీం వాళ్ళు గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. సో కంగ్రాచులేషన్స్ యష్మి అండ్ టీమ్, మీరు దీని బిఫోర్ అడుగుతారనమాట. నిఖిల్ ఇస్ సంచాలక్ కాబట్టి నిఖిల్ని అడుగుతారు. సో ఏం జరిగింది ఏంటి, ఎవరు ఈ టాస్క్ విన్నర్ అంటే తను క్లియర్గా చెప్తాడు వీళ్ళు గెలిచారు అన్నట్టు. సో దాని తర్వాత అందరూ ఆ హాల్లో కూర్చున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో మీరు గెలిచారు కాబట్టి మీ డిసిషన్ ఏంటి, మీరు నిఖిల్ టీంలోంచి ఎవరిని తీసుకుంటారు అని అడుగుతారు. సో నిఖిల్ టీంలో నిఖిల్ని తీసుకోవడానికి వీలేదు. అండ్ సెకండ్ ఎవరున్నారు, సోనియా ఉంది, మణికంఠ, సోనియా అండ్ బేబక్క ఉన్నారు. సో బేబక్క తీసుకున్నా కానీ టాస్క్ గట్టిగా ఆడలేదు. మణికంఠ కూడా అంతత మాత్రమే. ఇంకా ఉన్నది ఒకే ఒక ఆడపులి మన సోనియా. సో సోనియాని యష్మి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి వచ్చిన ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు 6 మెంబర్స్ అయ్యారు ఈ టీంలో. సో అందరికన్నా పెద్ద టీం ఇదే కాబట్టి వీళ్ళకి ఇచ్చిన, నాకు ఐ ఆమ్ గెస్సింగ్ దిస్ వన్ ఏంటి అంటే ఈ 6 మెంబర్స్కి మిగతా ఇంటి సభ్యులందరూ వీళ్ళకి హెల్ప్ చేయాలి. సో దట్ అప్పుడు వీళ్ళ పనులు మిగతా పనులు కూడా మిగతా వాళ్ళు చేయాలి. అందుకే ఇక్కడ అభయ్కి యాజ్ వెల్ యాజ్ సీతాకి గొడవ జరుగుతుంది. నేను ఇక్కడ మీ పనులు చేయడానికి లేను అంటే, నా పనులు కాదమ్మా, నా ఇంటి పనులు కాదు, అది మీకు టాస్క్ అని అభయ్ అరవడం అవి మొత్తం మనం ప్రోమోలో చూసాము. అండ్ వాళ్ళకి ఇప్పుడు గెలిచిన టీంకి యష్మికి వచ్చిన ఇంకొకటి గిఫ్ట్ ఏంటి అంటే వాళ్ళకు ఒక బెడ్రూమ్ ఉంటుంది. 6 మెంబర్స్ ఆఫ్ ద బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ని ఈ 6 మెంబర్స్ వాడుకోవచ్చు. ఇన్ దట్ బెడ్రూమ్ నాకు తెలిసి అన్ని చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అనుకుంటా. అక్కడ లైవ్లో చూసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది. సో అక్కడ అవి డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంతవరకు అయితే ఈరోజు జరగొచ్చండి. మనం ఇంకా వెయిట్ చేద్దాం ఏమేమి ప్రోమోస్ వస్తాయి, ఏమేమి కట్ చేసి మనకు ఎపిసోడ్లో వేస్తారు అనేది మనం ఇంకా చూడాలి. సో దట్ మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. సో దీనికి ముందు నేను ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు, అసలు ఎలిమినేషన్ ఉందా లేదా అని కూడా పెట్టానండి. అండ్ ఈవెన్ దీని ముందు వీడియో కూడా నేను ఇవి 2 వీడియోస్ కూడా నేను లాస్ట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆ వీడియో కూడా చూడండి. విజయవాడ ఇప్పుడు వరదలు జరుగుతున్నాయి కదా, దాని గురించి కూడా నేను ఒక వీడియో పెట్టానండి. మీరు చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. విజయవాడ మనందరికి హెల్ప్ కావాలి విజయవాడకి ఇప్పుడు. లెటస్ సేవ్ విజయవాడ. సో మీరు ఎక్కడి నుంచి ఒక హెల్ప్ నాకు చేయండి. ఈ వీడియో ఎంత దూరం రీచ్ అయిందో నాకైతే తెలీదు. ఎవరు చూస్తున్నారో అండ్ ఎక్కడి వరకు రీచ్ అయిందో అట్లీస్ట్ వాళ్ళ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈవెన్ వాళ్ళ ఊరి పేరు యాజ్ వెల్ యాజ్ వాళ్ళు పేరు కూడా పెట్టండి. సో దట్ నేను ఒక కామెంట్ చూసుకొని వాళ్ళకి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూస్తే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నా ఛానల్ కూడా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.